వాటిని అనలైజ్ చేసి ఒకరికొకరు కనెక్టివిటీ ఎట్లా ఉందో ఆఫ్టర్ కమిషన్ ఆఫ్ ది మర్డర్ ఆఫ్ ది ప్రణయ్ కుమార్ తర్వాత దానికంటే ముందు వాళ్ళు ఎట్లా సంభాషించుకున్నారో పూర్తిగా రిట్రైవ్ చేసి అనలైజ్ చేసి రిపోర్ట్ చేశారు. అట్లాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు దాదాపు 10 మంది అసిస్టు ఐఓ మెయిన్ ఐఓ శ్రీనివాసరావు కీలకంగా పనిచేశారు దీంట్లో. అట్లాగే ఐఓలు ఎవరైతే ఉన్నారో అసిస్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అట్లాగే ఈ కేసులో ప్రధానంగా సాక్ష్యము ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో అమృతవర్షిని అట్లాగే ప్రణయ్ కుమార్ తల్లి ప్రేమలత వాళ్ళ సాక్ష్యం కీలకంగా మారింది. ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది A2 సుభాష్ కుమార్ శర్మ ను ఐడెంటిఫై చేయడం గానీ, అట్లాగే ఇద్దరు జ్యుడిషియల్ ఆఫీసర్లు టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ లో కూడా ఐ విట్నెస్ లు ఐడెంటిఫై చేయడం, ముఖ్యంగా సీసీ మర్డరు సీన్ ఏదైతే రికవర్ అయిందో అది చాలా కీలకంగా పనిచేసింది. దీంట్లో నేరస్తులు ఎక్కడెక్కడైతే షెల్టర్లు తీసుకున్నారో హోటల్ గానీ లాడ్జీలు గానీ అన్ని చోట్ల పోలీస్ ఆఫీసర్లు చాలా పకడ్బందీగా వారు ఉన్నటువంటి స్టే చేసినటువంటి హోటల్ రికార్డు గానీ సీసీ ఫుటేజ్లు గానీ జరిగింది. ప్రాసిక్యూషన్ కూడా సక్సెస్ఫుల్ గా ఆనెస్ట్ గా ఇక్కడ విట్నెస్లు ఎవరైతే చెప్పారో వాళ్ళు ప్రాంప్ట్ గా ఎవిడెన్స్ దీంట్లో ఇచ్చారు. కోర్టు వారు కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇవాళ ప్రజెంట్ ఎస్పీ గారు ముఖ్యంగా శరత్ చంద్ర పవార్ గారు ఈ కేసులో చాలా కీలకంగా విట్నెస్లు ప్రొడ్యూస్ చేయడంలో ఎప్పటికప్పుడు డిఎస్పీ మిరాల్గూడ గారికి డైరెక్షన్ ఇస్తూ వారు ఈ త్వరలో తీర్పు రావడానికి వారి కీలక పాత్ర పోషించారు. వారిని అభినందిస్తూ వారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నాం. ఈ రోజు వెలువడినటువంటి తీర్పులో ముఖ్యంగా A2 సుభాష్ కుమార్ శర్మ ఎవరైతే ఉన్నారో పాశవికంగా డే లైట్ పట్ట పగలే ప్రణయ్ కుమార్ ను హత్య చేయడంలో తను పాశవికంగా ఎలాంటి మెరిసి లేకుండా చంపాడు కాబట్టి కోర్టు వారు ఆ గ్రావిటీని బట్టి అతనికి డెత్ పెనాల్టీ పాస్ చేయడం జరిగింది. అట్లాగే A3 టు A8 వరకు వారికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్, అట్లాగే A2 కు ఫైన్ అమౌంట్ 15,000, A3 నుంచి A8 వరకు 10,000 ఫైన్ అమౌంట్, అట్లాగే A3 నుంచి A8 వరకు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ తీర్పు సమాజం పట్ల మార్పును ప్రతిబింబిస్తుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నేను డిసెంబర్ 2, 2019లో స్పెషల్ పీపీగా, నా పేరు దర్శనం నరసింహ, స్పెషల్ పీపీగా అపాయింట్ జిల్లా కలెక్టర్ గారు పెరుమల్ల బాలస్వామి యొక్క అభ్యర్థన మేరకు నన్ను స్పెషల్ పీపీగా దీంట్లో నియమించారు.